ఉంటే నీలో ఉన్న చెడంతా దేవుడు ఏం చేశాడు? తీసేసిన తర్వాత ఇంకా రోజు రోజు ఆ బుగ్గ ఊరుతూనే ఉంటది, కానీ ఆగిపోతుందా? ఆగిపోతుందా? అది ఈ రోజు నువ్వు ఎందుకు ఆగిపోయినావు? బుగ్గ నీటి ఊట లేదు, లేకపోతే నువ్వు దేవుడి వద్దకు వచ్చి నువ్వు ప్రార్థించాలా వద్దా? చూడండి, మొదటి కొరింథీ పత్రికలో ఏం చెప్తున్నాడు దేవుడు మనకు. ఎందుకు బుగ్గ ఆగిపోయింది, రోజు ఊట ఆగిపోయింది, ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదు? దేవుడేమో మెట్ల లేని చెట్ల మీద నేను వారిని నడిపించాలి, వారిని మేపాలి, వారిని ఆశీర్వదించాలి, వారికి లేకుండొద్దు, వారికి కరువు ఉండొద్దు అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏంటి ఉన్నాయి మనందరిలో? ఏం లేకుండా అనుకుంటున్నాడు దేవుడు? సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక. మన దేవుడి సన్నిధిలో కూడుకున్నప్పుడు, మన కుటుంబంలో మనం ఉంటున్నప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు, మన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మనలో ఏముండాలా? ఏకభావం. ఎక్కడైతే ఏక మనస్సు ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడైతే ఏక మనస్సు ఉంటుందో వారి కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ఎలాంటి సమస్య విడుదలవుతుందండి. కుటుంబం అంతా కూడా ఏక మనసుతో శ్రమరాగానే ప్రార్థించండి, నీటి భూగర్భకు రండి, ఆ సమస్య విడుదలవుతుందండి. అందుకే వీళ్ళకి కక్షలు ఉండకూడదు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘాలకు చెప్తున్నాడు. వీళ్ళు కక్షలు, భేదాలు, ఏక మనసు లేదండి, ఏక తాత్పర్యం లేదండి. ఈ రోజులలో ప్రార్థనలో ఏక మనసు లేదు. చూడండి, మంగళవారం ఉపవాసం కొడుకుకి వస్తారు. ఎంతమంది ఎంత ప్రార్థన చేస్తారు? మీరే చెప్పండి అమ్మా, ఎంతమంది ఏక మనసుతో ప్రార్థన చేస్తారు? ఒక్కళ్ళు ఇటుపోతే ఒక్కళ్ళు అడిపోతారు. దేవుడి సన్నిధిలో అపోస్తలులు ఇంటింట రొట్టె విరుచుచు ఏక మనసుతో ప్రార్థించినప్పుడు వారి మధ్యలో ఏం జరిగింది? అద్భుతాలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి, సూచన క్రియలు జరిగినాయి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు మందిరానికి ఎందుకు వచ్చి నువ్వు ప్రార్థించడానికి కదా, నువ్వు దేవుడిని ఆరాధించడానికి కదా, దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు కారుస్తూ నీ సమస్య చెప్పుకోవడానికి కదా. ఈ సన్నిధిలో నీకు విడుదల ఉందండి, నీకు ఏక మనసు ఉండాలి. ఒకళ్ళు ఆరాధిస్తూ ఉంటే వాళ్ళ హృదయానికి నువ్వు ఈ హృదయం ఏమైపోవాలి? ఏకమైపోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తికి నువ్వేమైపోవాలి? ఏకమైపోవాలండి. నేను మేడం వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మేడం ఏ ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన నేర్చుకునేదండి. నేను ఎందుకు వెళ్ళినా నా బాధ, నా దుఃఖం, నా కష్టం పోవాలని నేను మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళిన, ప్రార్థనకి వెళ్ళిన. పోయి మేడం ప్రార్థన చేస్తుంటుంటే నా బాధ పట్టించుకుంటలేదు, నా కొరకు ప్రార్థిస్తలేదు, నాకేం చెప్తలేదు అని ఒకవేళ నేను చూసి లేకపోయింది అనుకో, ఏమన్నా నేను నేర్చుకున్నది కదా. కొంతమంది ఏక మనసు ఉండేవాళ్ళు. నేనైతే పాటలు పాడినా, నాకు పాట రాకపోయినా నేను నా హృదయం వాళ్ళ హృదయంతో పరిశుద్ధాత్మతో ఏకమైపోయాను. ఇక్కడ నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? ప్రార్థించేటప్పుడు నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు? ఏకాంతేంటి? ఒక్కటే హృదయం కావాలి ప్రభువా. ఇక్కడికి వస్తారు కానీ ఇంటికాడ కొంత మనసు, పనుల మీద కొంత మనసు, బట్టలు ఉతికేయడానికి మీద కొంత మనసు, ఏక మనసు లేదండి. ఏమి పనులు ఎవరెవరికి ఉంటాయో నాకేం మీకు తెలుసు. మీరు ఇక్కడ ఉన్నారు కానీ చిత్తం శివుల మీద భక్తి చెప్పుల మీద చెప్పులు ఎత్తుకోపోతారో అలా బయట అన్ని సామాన్లు పెట్టొచ్చి ఎవరెత్తుకోపోతారు. ప్రార్థన లేదండి, వాక్యంలో లేదండి. బట్టలాగా తెచ్చి నా సిగ్గులు ఎవరెత్తుకొని పోతారు. ఎంతమందికి ఏ ఆలోచనలు ఉంటాయి నాకేం తెలుసు. ఏక మనసు లేదు. కుటుంబంలో గొడవలు, ప్రార్థనలో నువ్వంటే నేనంటే నువ్వు, ఏక మనసు
ఉండాలంటే లాస్ట్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నానంటే చెప్పుచున్నాను అన్నట్ట. వేడుకుంటున్నాను అంటే రోజు వచ్చిన నీవు వాక్యాన్ని అనుసరించి నడవాలని దేవుడు అంట మిమ్మల్ని ఇట్లా 2 చేతులు ఎత్తి బతిలాడుకుంటున్నాడంట. చెప్పి 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 చెప్పిన వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ దండం పెట్టాయా అంటారు. ఇరకపోతే ఏమంటారు? నీ దండం పెట్ట